నమస్తే. నా భర్తను చంపేయండి అని అంటూ కూడా ఒక మహిళ చేసిన చాట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఎవరా మహిళ? ఎవరితో చేసింది ఆ చాటు? ఎందుకలా చేసింది? ఇది మనం డీటెయిల్ గా మాట్లాడదాము. ఇప్పుడు దీనికోసం సోషల్ మీడియా మొత్తం కూడా చిట్ చాట్ చేస్తూ ఉన్నారు. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. సరే, చాట్ అసలు ఆమె అంటే ఎట్లాగా అసలు బయటకు వచ్చిందని అనుకోవచ్చు? మా భర్తే చూసాడండి. భర్త బయట పెట్టారు. ఓకే. సో ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే చాటింగ్ లో క్లియర్ గా ఆమె నా భర్తను చంపే, లేదంటే నేను చనిపోతాను అని లవర్ ని బెదిరిస్తుంది, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. సో లవర్ కొంత సందేహాస్పదంగా ఉన్నట్టున్నాడు, కానీ అతన్ని ఎమోషనల్ గా రెచ్చగొడుతుంది. అంటే నా భర్త లేకపోతే నేను అంతే, నా భర్త నువ్వు చంపకపోతే నేను చచ్చిపోతా, నేను కావాలంటే నా భర్త అని ఆమె బెదిరిస్తా ఉంది. సో ఇది చాట్ అతను చూస్తాడు. భర్తే చూసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. అసలు ఎలా జరిగింది, వీళ్ళ డీటెయిల్స్ ఏంటంటే, ఇతని పేరు గాదే రాజేశ్వరరావు, ఈ అమ్మాయి పేరు భవానీ, వీళ్ళ లవర్ పేరు సైదులు. ఈ అబ్బాయి కొరియర్ బాయ్, డెలివరీ బాయ్. సో ఇతంది మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ దగ్గర చిలుకోడ్ అనే ఒక గ్రామం. ఈ అమ్మాయిదేమో సూర్యాపేట జిల్లా మేతే అనే మండలం రాఘవపురం ఈ అమ్మాయిది. వీళ్ళకిద్దరికి 2016లో పెళ్ళయింది. 2 కూతుర్లు ఉన్నారు. ఇద్దరు కూడా హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు. అయితే ఈమె గత కొంతకాలం నుంచి ఇంట్లోనే ఉంటుంది, ఇతను మాత్రం పనిచేస్తున్నాడు హాస్పిటల్లో. అయితే ఈమె గతంలో ఖమ్మంలో హాస్పిటల్లో పనిచేసేటప్పుడు ఈ సైదులు డెలివరీ బాయ్తో ఆమెకి పరిచయం ఏర్పడి అది అఫైర్గా మారింది. మారిన తర్వాత ఈమె ఇంట్లో ఉండిపోవడం జరిగింది. ఇంట్లో భర్త వెళ్ళిపోయినప్పుడు ఇతను ఇంటికే వచ్చేసేవాడు. అలాగా ఇంట్లోనే వీళ్ళ సంసారం జరుగుతుంది. ఈ క్రమంలో ఏమైందంటే, ఒకరోజు లంచ్కి వస్తానని చెప్పకుండా ఇతను హఠాత్తుగా వచ్చాడు. అతనికి ఏదో పని ఉండి అటుపక్క వచ్చి లంచ్కి ఇంటికి వెళ్ళిపోదామని వచ్చాడు. చూస్తే వీళ్ళిద్దరూ బెడ్లో ఉన్నారు. అది చూసి షాక్ అయ్యాడు. గొడవలైనాయి. దాంతో పంచాయతీ పెట్టించాడు వాళ్ళ ఊర్లో. పంచాయతీలో మామూలే కదా, ఏదో పొరపాటు అయింది, అది ఇదని జరుగుతుంది కదా, అలాగా జరిగినాక మరుసటి రోజు వీళ్ళు అన్నం తీసుకురావడానికి ఇతను బైక్లో వెళ్తుంటే ఈ సైదులు వెనకాల బైక్లో ఫాలో అవుతున్నాడు. అది చూసి ఇతనికి భయం అయింది. నన్నేమన్నా చంపడానికి వస్తున్నాడేమో అని ఇతను కొంత జాగ్రత్త పడి తప్పించుకున్నాడు. ఆ రోజు తప్పించుకున్నాక డోర్నకల్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఇలాగ వీళ్ళకి అఫైర్లు ఉంది సార్, పంచాయతీ పెట్టాను, ఇప్పుడు వాడు నన్ను ఫాలో అవుతున్నాడు, నాకు భయంగా ఉందని. వాళ్ళు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎందుకంటే వీళ్ళు ఖమ్మం పరిధిలో ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అని చెప్పి డోర్నకల్ పోలీసులు 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకొని ఆ 0 ఎఫ్ఐఆర్ని వీళ్ళకి ఖమ్మం రూరల్ వాళ్ళకి ఫార్వర్డ్ చేశారు. ఖమ్మం రూరల్ పోలీసులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఏదో ఫ్యామిలీ అంటే వాళ్ళు కేసు తీవ్రతను బట్టి చేయాలి కదా, వాళ్ళు దీన్ని పెద్దగా లైట్ తీసుకున్నారు. అంటే ఇదేదో అఫైర్ల వ్యవహారం అనుకొని పట్టించుకోలేదు. అయితే ఇతను ముందున ఇప్పుడు వీళ్ళు చెప్పారు, ఇంక నేను అఫైర్లు పెట్టుకోము అని, ఈమె కూడా ఏదో ప్రతిజ్ఞ చేసి పిల్లల మీద కొట్టు ఇవన్నీ చేస్తారు కదా, అవన్నీ చేసింది. అయినా ఇతనికి అనుమానం పోకుండా ఈమె ఫోన్ మీద నిఘా పెట్టాడు. అలా మొన్న ఏమైందంటే, ఆమె ఎక్కడో ఉన్నప్పుడు నిద్రపోతున్నప్పుడు మరి ఫోన్ తీసుకొని చూశాడు. ఫోన్ తీసుకుని వాట్సాప్ అండ్ ఇన్స్టాలో చాటింగ్ కనబడింది. ఈమె అతన్ని లవర్ని బెదిరిస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది, నువ్వు నా మొగుడిని చంపేయి, అది కూడా ఇంట్లో కాదు, ఇంటి బయట యాక్సిడెంట్లో జరిగినట్టుగా ఉండాలి, ఎలా చంపాలో కూడా ఆమె చాటింగ్లో డీటెయిల్గా ఇస్తుంది, ప్లాన్ ఇస్తుంది. సో అది చూసి ఇతను ఒక్కసారిగా ఇతనికి వెన్నులో వణుకు పుట్టింది. అంటే మనం అనుకున్నది కరెక్టే, అంటే జాగ్రత్తగా ఉన్నాడు ఇతను. ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి భర్తలు ఇలాంటి ఇష్యూలు ఉన్నప్పుడు ఇంక భయంగా జాగ్రత్తగా ఉంటారు. ఆల్రెడీ మీమ్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అరే బాబు చంపకండి మమ్మల్ని, చెప్పండి మేము విడాకులు ఇచ్చేస్తాం అంటున్నారు. కానీ ఆస్తి ఉన్నప్పుడు చంపేస్తారు చాలా మంది. విడాకులు ఇస్తానన్నా కూడా ఆస్తి కూడా వస్తుంది కదని అదొకటి. రెండోది ఇన్సూరెన్స్ చేసి మరీ చంపుతున్నారు. సో అందువల్ల అఫైర్స్ భార్యకు ఉందంటేనే భర్త ఎంతో కొంత సెటిల్మెంట్ భయపడే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు. సో ఇది బయటకు వచ్చింది. దీన్ని ఇప్పుడు చాటింగ్ తీసుకొచ్చి మళ్ళీ ఖమ్మం రూరల్ పోలీసులకి ఇచ్చాడు.
కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు కాబట్టి మీడియాకి ఎక్కాడు అతను. ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఇలాగ నా ప్రాణాలకి ప్రమాదం ఉంది, పోలీసులు ఇచ్చాను కంప్లైంట్, అది ఇది అని చెప్తున్నాడు. అంటే పోలీసులను కూడా మనం ప్రతిసారి విమర్శించలేము, వాళ్ళ కేసులు వాళ్ళ ప్రెజర్ వాళ్ళకు ఉంటుంది. ఇలాంటి కేసులు రెగ్యులర్గా వస్తున్నప్పుడు వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు. సో అందుకని ఏంటంటే ఇప్పుడు వ్యవస్థ ఇలాంటి వాళ్ళని కాపాడే పరిస్థితి ఏమీ జరగదు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఆలోచించుకోవాలి. కానీ ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇతను కూడా గాదే రాజేశ్వరరావు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మనం ఏదో తప్పు చేసింది, ఇప్పుడు మళ్ళీ మనం విడిపోతే ఈ పిల్లల పరిస్థితి ఏంటి అనేది ఇతను ఆలోచించి చాలా మన ఇండియాలో విడాకులు ఇవ్వకపోవడానికి ప్రధాన